చెడు తీసుకునే వాళ్ళు కూడా అంతే తయారవుతున్నారు. ఇప్పుడు డిపార్ట్మెంట్‌లో ఒక పోలీస్ ఆఫీసర్‌గా అర్జున్ సర్కార్ క్యారెక్టర్ చేశారు కాబట్టి చెప్తున్నాను. రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్, ఒక సినిమా చూసి ఇన్‌స్పైర్ అయ్యి తన వైఫ్‌ని ముక్కలు ముక్కలు చేసి కుక్కర్‌లో ఉడకబెట్టే స్థాయికి సినిమా చూసి ఆ ఎఫెక్ట్‌తో అలా చేయడం జరిగింది నేరాలనేది. సో సినిమా ఎంత ఎంటర్‌టైన్ ఇవ్వాలనుకున్నా ఇలాంటి వయలెన్స్ సొసైటీలో ఎలా తీసుకెళ్తుంది? ఈ మూవీ ఆడియన్‌ని ఆడియన్ అంటే థాట్ ప్రాసెస్‌ని ఏ విధంగా మారుస్తుంది? అంటే ఇన్‌స్టెడ్ మీరు ఎమోషనల్‌గా తీసుకెళ్లారు. దానికి తగ్గ వయలెన్స్ ఉంది, ఎమోషన్ ఉందని చెప్తున్నారు. ఆఫ్టర్ దట్ ఇది ఎలా ఉండబోతుంది? మనకంటే ఎక్స్‌ట్రీమ్‌లీ వైలెంట్ సినిమాలు తీసే దేశాల్లో మనకంటే చాలా తక్కువ క్రైమ్ రేట్ ఉందండి. అండ్ అది ఇట్ ఈస్ దేర్ ఆన్ గూగుల్, మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే చాలా అది దీనికి పదింతల వైలెంట్ సినిమాలు తీసే దేశాల్లో క్రైమ్ రేట్ మనకంటే చాలా తక్కువ ఉంది. సినిమాలు చేయవండి, అది మన బుద్ధి సరిగ్గా ఉండాలి ఏ విషయంలో అయినా సరే. అండ్ సినిమాలో మన మీరు ఓవరాల్గా నేర్చుకోవాల్సింది ఏంటి, చెడు చేసిన వాళ్ళందరూ, తప్పు చేసిన వాళ్ళందరూ ఆర్ హ్యావింగ్ అ బ్యాడ్ ఫినిష్ ఇన్ ద ఫిలిం. ధర్మం కోసం నిలబడినాడే కదా చివరికి గెలుస్తుంది. అలా అయితే అసలు సినిమా అన్నది ఇట్ ఈస్ ఆబ్వియస్లీ వీ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఆ రెస్పాన్సిబిలిటీ మేము అది ఎంత అప్లై చేసామనేది మీకు రేపు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. బట్ వైలెన్స్ చూపించేస్తేనే సొసైటీ పాడైపోతుంది అనుకుంటే దెన్ మీకు దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఫిలిమ్స్. ఇది ఒక జానర్ ఫిలిం ఇది కనీసం, బికాస్ దీనికి ఇట్స్ అ క్రైమ్ థ్రిల్లర్. దీంట్లో వైలెన్స్ తప్పదు. బట్ చాలాసార్లు అవసరం లేని చోట కూడా చేస్తాం. అది మేబీ దాన్ని అడ్రస్ చేయాలి మనం. అంటే కొన్ని క్రైమ్ కేసెస్లో ఇన్వెస్టిగేట్ పార్ట్లో సినిమాలు కూడా క్రైమ్కి దోహదపడుతున్నాయి. సినిమా పేర్లను డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్లో ఈ సినిమా చూసి ఇతను ఇలా చేశాడనేది డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో కూడా బయటపడుతుంది. సో అట్లాంటి సందర్భంలో అంటే నాని నుంచి ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయము, బట్ ఇలాంటి సినిమా వస్తున్నప్పుడు ఆ లిస్ట్లో ఈ సినిమా పేరుంటే బాగోదు కదా అనిపిస్తుంది. ఇక అది వాడెవడో సినిమా చూసి ఏదో చేశాడని చెప్పి మనం ఏం చేస్తామండి. ఇట్స్ అది ఒక ఇండివిజువల్ వీక్నెస్. అది అది వాళ్ళు ఎతుక్కునే రీజన్. అది బేసిక్గా లోపల ఒక క్రిమినల్ ఉన్నాడు అనుకోండి, ఆ క్రిమినల్ అన్న క్వాలిటీ అది ఎలాగైనా బయటకు వస్తుంది. అదేనా వాడికి ఏదో ఒక రీజన్, వంక కావాలంతే. వాడు వెతుక్కునే వంక అది తప్పితే సినిమా చూడటం వల్ల వాడు అలా చేశాడు అన్నది అసలు ఆ పూర్తి అబద్ధం. అది సతీష్ గారి కంటిన్యూషన్ క్వశ్చన్. సూక్ష్మదర్శిని అని ఒక వెబ్ ఫిలిం వచ్చింది. దాన్ని చూసి హైదరాబాద్లో సేమ్ కుక్కర్లో మర్డర్ చేశాడు యాస్టీజ్. అట్లా వైలెన్స్ పెరిగిందనే యాంగిల్లో మాట్లాడాడు. దానికి మనం ఏం చేయలేమంటున్నాను. ఇంట్రెస్టింగ్ న్యూస్ మీరు చెప్పింది నాకు కూడా తెలియదు అసలు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు న్యాచురల్ స్టార్ కాస్త ఇప్పుడు మాకు నేషనల్ స్టార్ లాగా కనిపిస్తున్నారు. ఎందుకంటే న్యాచురల్ స్టార్కి మా పక్కన ఉండే స్టార్ ఇప్పుడు నేషనల్ స్టార్ లాగా కనిపిస్తున్నారు క్రైమ్ అన్నట్లు చూస్తూ ఉంటే. మీ ఇష్టం వచ్చిన ట్యాక్స్ పెట్టుకుంటే వెళ్ళిపోండి, నేనైతే నా సినిమాలు నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. గుడ్ సార్. లాస్ట్ 1 month బ్యాక్ కోర్టు